ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు ప్రతి నెల 12 రాశుల గురించి తెలియజేస్తారు. అదే విధంగా వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియజేస్తారు. కాబట్టి మనకి ఈ శని వక్రగతి ఉందంటున్నారండి, అది ఏ రోజు నుంచి, అసలు ఏ విధంగా చేసుకుంటే మంచిది ఈ 12 రాశుల వారికి? తప్పకుండా అండి. శని వక్రగతి కాదు, ఇక్కడ వక్రగతి వక్ర చూపు మాత్రమే రావడం జరుగుతున్నది. వక్రగతి అంటే కంప్లీట్గా ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెనక్కి వెళ్ళేటువంటి దాన్ని వక్రగతి అంటారు. కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉన్నారు అందరూ కూడా, వినరా? కనుక వక్ర దృష్టి మాత్రమే ఉంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది మనకు జూలై 29 నుండి సెప్టెంబర్ 15 వరకు సుమారుగా కూడా 139, 130 రోజులు, 140 రోజులు అనుకుందాం. 140 రోజులలో కూడా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగాలేదు అనేటువంటి దానికంటే ముందు అసలు శని వక్రము వలన కలిగేటువంటి ఉపయోగం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఒకసారి తెలుసుకున్నట్టయితే, ఒక ఎగ్జామ్ రాసేటువంటి సందర్భంలో 11 గంటలకు మనకు పరీక్ష ఉన్నది అంటే, మనం 10 గంటలకు ఏ విధంగానైతే హడావిడిగా ఏదో ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంటు, ఒక భయము, తొందరగా వెళ్ళాలి, ఒక హాఫ్ అన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచన, చకచక వెళ్ళిపోతాం. వెళ్ళిపోయేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ సమయం ఉందయ్యా, అమ్మయ్యా అనుకుంటాం. ఈ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేటువంటి సందర్భంలో హాల్ టికెట్ ఇంటి వద్ద మర్చిపోయాం. ఏం చేస్తాం అప్పుడు? ఎంత స్పీడ్గానైతే వెళ్ళావో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి కదా. ఎంత స్పీడ్గానైతే మీరు వెళ్ళినారో అంతకు డబుల్ స్పీడ్గా వెనక్కి రావాలి. మళ్ళీ హాల్ టికెట్ తీసుకొని మీరు వెళ్ళాలి అక్కడికి. అది పరిస్థితి. ఆ విధంగా వక్ర ఉదాహరణ నేను చెప్పా. వక్రగతి, వక్ర చూపు, వక్ర దృష్టి 3 రకాలు. కేవలం దృష్టి మాత్రమే. మనం ఇక్కడ ఉన్నాం, పైకి చూస్తాం, సైడ్కు చూడగలుగుతాము, ఇటు సైడ్కు చూడగలుగుతాం. ఓకేనా? జనరల్గా తల తిప్పుకొని చూస్తాం. ఇట్లా కంప్లీట్గా మనం గ్రహము మారడాన్ని వక్రగతి అంటారు. ఇది వక్ర చూపు మాత్రమే. కనుక కొన్ని రాశుల వారికి ఒక బహుమతి ఇచ్చి వెళతాడు, అంతే. ఇది పూర్వజన్మ సుకృతంగా భావన చేసుకొని ఏదో మీకు మిస్ అయింది, ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంది. అది ఎవరికి ఏమిటి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటిది పూర్తిగా కూడా మనము ఈ వీడియోలలో 12 రాశుల గురించి తెలుసుకుందాం. గురుగారు, ఈ శని వక్రగతి వల్ల మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అసలు? తప్పకుండా అమ్మ. మకర రాశి వారి ఈ ద్వాదశ రాశులలో ఎవరికి బాగుంది అంటే, ముందు కన్య, తర్వాత మకర రాశి. ఎందుకంటే 9వ మన పంచమాతు గురువు ఎంతో సూపరు. ఎందుకు సూపరు అంటే, 2023లో ధనస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి రిజల్ట్ ఇచ్చిండో యాజ్ ఇట్ ఈజ్గా అదే రిజల్ట్ ఇప్పుడు మకర రాశి వారికి వస్తుంది. ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఈ మకర రాశి వారు వెళ్ళి అడగండి, మీకు 2023లో ఎట్లా ఉంది అని. ఇక వారి జాతకంలో నీచబడ్డ దశనో ఇంకా మరొకటి నడుస్తే చెప్పలేం. కానీ కనుక ముందు ఏమిటి అంటే, ఈ నెలలో వీరికి గురువు పంచమాత ఉండడం వల్ల అన్ని అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఉన్నవి. చక్కటి విద్యా ఉద్యోగ లాభాలు, ప్రతి పని యందు విజయము, సుఖవంతమైనటువంటి జీవనము గడుపుట, విదేశీ ప్రయాణాలు ఉన్నవి, ధనధాన్య లాభాలు ఉన్నవి, ఇంటి యందు ఆరోగ్యము, సంఘమునందు చక్కటి గౌరవము, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉండేటువంటి పరిస్థితి, బంధుమిత్రుల సమాగమనం ఉన్నది, వాహన సౌఖ్యము ఉన్నది, కొన్ని స్థిరాస్తులు కూడబెట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది, ప్రయత్నపూర్వకంగా చేసినటువంటి పనులు నెరవేరేటువంటి పరిస్థితి ఉన్నది, ఉపయుక్తకరమైనటువంటి ప్రయాణాలు ఉన్నవి, మీకు అప్పగించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల నుండి చక్కటి మన్ననను అందేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది.
మరి ఇవన్నీ దేని మూలకంగా? గురువు మూలకంగా. గురువు పంచమాత ఉన్నాడు కనుక విదేశీ ప్రయాణాలు, పిల్లలు చక్కటి చదువు కోసం అని చెప్పి ఏదైనా కోర్సు కావచ్చును, లైక్ ఏదైనా విద్య యందు శుభం, అంటే విదేశీయానం కూడా ఏదైనా. మకర రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు జాబ్లో సెటిల్ అవ్వడం కానీ, లేదా వారికి జాబ్ రావడం కానీ, లేదా మకర రాశి వారికి జాబ్ రావడం కానీ, మకర రాశి వారికి ఏదైనా వివాహం సెటిల్ అవ్వడం కానీ, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం కలగడం కానీ, లైక్ ఇవన్నింట్లో శుభం ఉంది. మరి శని మూలకంగా కొంత మానసిక ఆందోళన అయితే ఉన్నది, జాగ్రత్త అవసరము. ఇప్పుడు వీరికి ద్వితీయాత్ ఉన్నాడు. మరి శని వక్ర దృష్టి వలన వీరు లగ్నం వైపుగా చూడడం వలన ముందుగా అయ్యేది భార్యాభర్తలలో గొడవలు. భార్యాభర్తలలో గొడవలు అవడం కానీ, వివాహం సెటిల్ కాని వారికి వివాహం సెటిల్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి కానీ, పార్ట్నర్షిప్లో ఏవైనా విభేదాలు ఏర్పడడం కానీ, కొంత భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు కానీ, ఏదో వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కానీ, భార్య పుత్రులకు సంబంధించి ఏదైనా భర్త కావచ్చును, భార్య కావచ్చును, కొంత మన డిస్టర్బెన్స్, బంధు నష్టము, అనారోగ్యము కావచ్చును, కొంత మనస్సులో ఏదో ఒక బాధ, ఇవైతే మీకు శని మీ యొక్క ఇంటిని చూడడం వల్ల, వక్ర దృష్టి వలన కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఇక్కడ ఒకవేళ గత 2-3 సంవత్సరాల నుండి మాకు ఆరోగ్యం చక్కగా లేదు అనుకునేటువంటి వారికి ఆరోగ్యం అద్భుతంగా మారి ఈ 2-3 నెలల్లో నయమై చక్కగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మరి మీ జాతకరీత్యా దశ అంతర్దశలు బాగుంటే ఇది బాగుంటుంది. ఒకవేళ జాతకరీత్యా దశ అంతర్దశలు బాగా లేకుంటే ఇది కూడా ఇబ్బందికరంగానే మారేటువంటి పరిస్థితి. కనుక ఈ విషయాన్ని గమనించుకొని మీరు శని భగవానునికి రావి చెట్టు వద్ద, అంటే పరిహారం కూడా రావి చెట్టు వద్ద దీపారాధన చేసుకొని 11 ప్రదక్షిణాలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి శనివారం కూడా మంచి ఫలితం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.